triplex villas at Konnur, APR Projects. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత అమరావతితో పాటు సచివాలయ అభివృద్ధి పనులు కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే విజయవాడ అభివృద్ధి కూడా పరుగులు పెడుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున సచివాలయం వెలగపూడిలోని సచివాలయం 2వ బ్లాక్ లో అగ్ని ప్రమాదం సంభవించడం కొంత ఆందోళన కలిగిస్తున్న అంశంగా కనిపిస్తూ ఉంది. ఏదైతే సచివాలయం 2వ బ్లాక్ లో బ్యాటరీలు స్టోర్ చేసే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. సో ఉదయం 5:30 మధ్యలో ఈ అగ్ని ప్రమాదం జరగడంతో ఆ టైంలో ఎవరు సిబ్బంది లేకపోవడం కూడా ఎవరికి ప్రమాదం జరగలేదు. సో ఎందుకు ప్రమాదం జరిగింది, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆ టైంలో ఎవరు లేకపోవడం కూడా ఎందుకు జరిగి ఉండొచ్చు అనే అంశాలపై కూడా ఒక క్లారిటీ లేకుండా ఉంది. కాకపోతే ఏదైతే సచివాలయం 2వ బ్లాక్ లో ఈ అగ్ని ప్రమాదం జరిగిందో అదే బ్లాక్ లో ముఖ్యమైనటువంటి మంత్రులు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలాగే ఇంకొంతమంది ముఖ్యమైన మంత్రులందరూ కూడా అదే బ్లాక్ లో ఉండడం కాస్త అనుమానాలకి తావిస్తూ ఉంది. ఏదైతే ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన కారణాలను పూర్తిగా తెలుసుకోవాలని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇది ప్రమాదవశాత్తు లేక షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ అగ్ని ప్రమాదం జరిగిందా, లేకపోతే ఏదైనా కుట్రకోణం ఇందులో దాగి ఉందా అనే దాని మీద కూడా ఆరా తీయాలని, దీని మీద కూడా వెంటనే వివరాలు తెలుసుకోవాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఈ టైంలో ఎందుకంటే ప్రతి బ్లాక్, కొన్ని బ్లాక్లు అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి. ఈ నెల 13వ తారీఖున మళ్ళీ ఈ సచివాలయం పనులు పునఃప్రారంభానికి PM మోదీని కూడా ఆహ్వానించినట్లుగా మనకి తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ అగ్ని ప్రమాదం జరగడం సచివాలయంలో కాస్త కలవరానికి గురి చేస్తుందనే చెప్పాలి. పూర్తి వివరాలు మరి ఏదైతే అధికారులకి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారో ఆ వివరాలు తెలియాలంటే ఇంకొంత టైం మనకి పడుతోంది. ప్రస్తుతం అయితే ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు అండ్ అలాగే ఏ ప్రాపర్టీ కూడా ఎలాంటి ఆస్తి నష్టం కూడా జరగకపోవడం, కేవలం బ్యాటరీలు మాత్రమే కాలిపోవడం అనేది కాస్త ఊరట కలిగిస్తున్న అంశంగా తీసుకోవాలి. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.